తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి పట్టణ ప్రజలందరికీ రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు పట్టం కట్టిరు తెలంగాణ ప్రజలు. ఏదైతే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్లు జరిగినా గౌరవ ముఖ్యమంత్రి మీద భరోసాతోటి మాకు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా తెలంగాణలో రెండు కళ్ళ లెక్క ముందుకు పోతుంది. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ కానీ, అసెంబ్లీ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ, మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు, నిన్న తీర్పిచ్చినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి ప్రతి ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో జరిగినటువంటి పనులు అప్పుల తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అప్పుల పాలున్నా, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, వాళ్ళు ఎన్ని అప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కూడా అందించే క్రమంలో ఏ ఎలక్షన్ జరిగినా వారు వన్ సైడ్గా నిరూపణ జరిగింది. దానికి నిలువుటెద్ద అద్దం నిన్న మున్సిపల్ ఎలక్షన్లో 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు 90% కైవసం చేసుకొని ఇలా ప్రజా తీర్పు చూస్తుంటే నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డికి కానుకగా ఈ ప్రజలు అందించారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. వారికి మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా 6 మున్సిపాలిటీలకు నేను ఒకటే భరోసా ఇచ్చిన. మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మా మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ అభివృద్ధులు చేసిరు. గత 10 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి ఈ 2 ఏళ్ళు అయింది. కాబట్టి నేను ప్రజలకు హామీ ఇచ్చిన 6 మున్సిపాలిటీలు యాదాద్రి భువనగిరి జిల్లాలో కైవసం చేసుకుంటామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన. మాట ప్రకారం మున్సిపాలిటీ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని 90% మెజార్టీతోటి ఇలా గెలిపించిన ఘనత యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలది. ఈ కానుక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందిస్తూ, ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం 2 మున్సిపాలిటీలు కూడా మంచి మెజార్టీతో ఇచ్చినటువంటి ఆలేరు పట్టణ ప్రజలకు 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం చేయనటువంటి పనులు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి ఇలా ఇంత మంచి ఫలితాలు వచ్చినాయని చెప్పి మేము ప్రజలకు హామీ ఇచ్చి హామీని నెరవేరుస్తున్నాం. కాబట్టి ఇలా మంచి ఫలితాలు చూసినాం. ముఖ్యంగా గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రాన్ని లూటీ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి నీళ్లు ఆంధ్రపాలు చేస్తారు, నిధులు ఫామ్ హౌస్ పాలైనవి, నియామకాలు కేసీఆర్ కుటుంబం పాలైనవి. అందుకే ప్రజలు కేసీఆర్ని విస్మరించి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో ఏ ఎలక్షన్లు అయినా వారు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీని ఆస్వాదిస్తారు. ముఖ్యంగా ఆలేరులో గతంలో వాళ్ళు అధికారం ఉన్నప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆలేరులో పటిష్టంగా ఉంది. మరి వాళ్ళ అధికారం ఉండి ప్రజలను పట్టించుకోకపోతే అప్పుడు ఆలేరుకు సేవకుడిగా నేనున్నా అని చెప్పి 8 మండలాలు తిరిగి ఇక్కడ యారుటలో అప్పుడు మున్సిపల్ ఎలక్షన్ అయితే కూడా మేము 7 గెలిస్తే వాళ్ళు 4 గెలిచి, అధికార పార్టీ 4 గెలిచి అనైతికంగా, దుర్మార్గంగా రాజకీయాలని భ్రష్టు పట్టించి ఇలా మాట్లాడుతున్నటువంటి మరి మహేంద్రుడు తల ఎడబెట్టుకుంటాడో నాకు అర్థం కాదు. 4 సీట్లు వస్తే ఎక్సైజ్లో తీసుకొచ్చి అనైతికంగా చైర్మన్ చేసుకున్నావు. ఆ రోజే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు. ఏ ఎలక్షన్లు వచ్చినా తప్పకుండా నిన్ను చిత్తుగా ఓడగొడుతున్నారు. మరి ఇలా మా మహేంద్రన్న ఆయన తలకాయ ఎడబెట్టుకుంటాడో. నిన్న కూడా ఆయన అహంకారం, దొరపోకడలతోటి రిజల్ట్ రేపు వస్తున్నాం కూడా మేము మొత్తం 90% 100కి 100 గెలుస్తున్నాం, వాళ్ళకు డిపాజిట్ అన్నావు. మరి ఇప్పుడు తలకాయ ఎడబెట్టుకుంటావు మహేంద్రన్న. ఒక్కసారి ఆలోచన చెయ్యి, నీ అహంకారం తగ్గించుకో. నీ అహంకారపూరిత మాటలతోటి ఆలేరును 10 ఏళ్ళు భ్రష్టు పట్టించి వెనుకకు నెట్టేసినావు. ఇలా ఆలేరు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇలా యారుట మున్సిపాలిటీలో 11,400 ఓట్లకు 6,000 పైచిలకు కాంగ్రెస్ పార్టీకి వేస్తే మీకు 4,000 కూడా రాలేదు. అది కూడా ఒక్క సీటుకు పరిమితమయ్యారు. అది కూడా గతంలో ఓడిపోయి ఆ అభ్యర్థి 3 సార్లు సానుభూతితోటి గెలిచిండే తప్ప నీ పార్టీ మీద సానుభూతితోటో నీ మీద నమ్మకంతోటో ఆ సీటు గెలవలేదు. ఒక్క సీటు కూడా గెలవనీయమని చెప్పి ఆ రోజు ప్రతిజ్ఞ చేసినాం. అదే లెక్క మీకు లెక్క పక్కా ఒప్పేపిన మహేంద్రన్న మళ్ళొక్కసారి ఈ అహంకారపూరిత మాటలు బంద్ చేసుకొని మా ప్రజాప్రభుత్వానికి సహకరించు. మేము ఆ రోజు 7 సీట్లు గెలిచిన
అనైతికంగా ఎక్సైజ్తో గెలిచినాం. కానీ మేము ఒకటే సవాల్ విసురుతాం, పక్కా ప్రజల తీర్పుతోటే మేము ఆలేరు పీఠాన్ని యారుట పీఠాన్ని కైవసం చేసుకుంటున్నాం. ప్రజలకు మేము భరోసా ఇచ్చినాం, మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, 10 ఏళ్ళు వెనుకబడ్డ మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారమే ప్రజలు ఇలా మమ్మల్ని విశ్వసించారు. మా రేవంత్ అన్న మీద నమ్మకంతో, ఆలేరు బిడ్డగా, ఆలేరుకు ఒక సేవకుడిగా నేనున్నానని నమ్మకంతో ఇలా నన్ను గెలిపించినందుకు, మా పార్టీని గెలిపించినందుకు మా యారుట పట్టణ ప్రజలకు, ఆలేరు మున్సిపాలిటీ ప్రజలకు నిజంగా కూడా 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. నిజంగా ఆలేరు పట్టణంలో కూడా 12 వార్డులు పోటీ చేస్తే అక్కడ 7 వార్డులు మేము గెలవగలిగినాం. వాళ్ళ అనైతిక పొత్తులతోటి బీజేపీకి మద్దతు 2 సీట్లలో, వాళ్ళు బీఆర్ఎస్కు మద్దతు 2 సీట్లలో గెలిచి, అయినా ఆ 11,000 ఓట్లయితే 10,000 ఓట్లలో 6,000 పైచీలకు మాకు వచ్చినాయి, 56% మాకు వచ్చినాయి. ఇవాళ 30% తోటి బీఆర్ఎస్, 10% తోటి బీజేపీ, 2 మిలాఖతైనా మమ్మల్ని మీరు తట్టుకోలేకపోయారు. మీ అనైతిక పొత్తు, చీకటి ఒప్పందాలు, ఇలా యారుట్లో బీజేపీ గెలిచిందంటే మీ అవయవాలు దానం చేసి బీజేపీని గెలిపించారు. ఆ రోజు ఎంపీ ఎలక్షన్లు ఎట్లయితే పొత్తు పెట్టుకురో అదే గెలుచుకురు. మీ పార్టీ 10 ఏళ్ళ నుండి తెలంగాణ సంపద కొల్లగొట్టి గుట్ట అభివృద్ధిని మర్చిపోతే మీరు 1వ వార్డులో మీ బీఆర్ఎస్ క్యాండిడేట్కు 7 ఓట్లు వస్తాయా? 7 ఓట్లు వచ్చినాయి మీ పార్టీకి. మహేంద్రన్న తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? 7 ఓట్లు నీ పార్టీకి. అదే 6వ వార్డులో నువ్వు క్యాండిడేట్ పెట్టలే. నేను మా పేద పార్టీ, త్యాగాల పార్టీ, నేను ఎలుగబెట్టినా, నేను ఇది చేసిన అహంకారపురం మాటతోటి రేపు ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కౌంటింగ్ కంటే ముందు మేమే గెలుస్తున్నామని అహంకారపూర్వ మాటలు మీరు ఎప్పుడైతే పోయిన మున్సిపల్ ఎలక్షన్లో అవినీతిగా, అక్రమంగా, అప్రజాస్వామికంగా పీఠాన్ని కైవసం చేసుకురో ఆ రోజే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఆలేరు ప్రజలు మీకు గోరి కట్టిర్రు, మీ పార్టీని భ్రష్టు పట్టించిర్రు. మీ పార్టీ మనుగడ లేకుండా ఆలేరులో మా బిడ్డ బీర్లైలు ఉన్నాడు, ఆలేరు సేవకుడిగా బీర్లైన్ ఉన్నంత వరకు మీ ఆటలు సాగవు. ఏ ఎలక్షన్లు కూడా మీకు డిపాజిట్ రావు. మీరు 10 మంది ఏకమైరు, గుంపులుగా వచ్చిర్రు. కానీ నా కార్యకర్తల బలం, నా కార్యకర్తల బలంతో, నా నాయకుల బలంతో, మా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సంక్షేమం, అభివృద్ధితో పాటు ఆలేరుకు ఒక సేవకుడిగా, వాళ్ళ బిడ్డగా నేను ముందుండి గడప గడప తిరిగిన, మేము అందిస్తున్న సంక్షేమాలు చెప్పిన, మేము రేపు ఇవ్వబోయే ఇందిరా మిల్లు చెప్పినా, మేము రేపు ఇవ్వబోయే పెన్షన్లు చెప్పినా, రేపు మున్సిపాలిటీకి ఇన్ని వేల కోట్లు ఇస్తామని చెప్పి మాట ఇస్తే మాట నమ్మి మా ప్రజలు ఇక్కడ మున్సిపాలిటీ గుట్ట ఆలేరు మున్సిపాలిటీలో 2 కూడా భారీ మెజార్టీ ఇచ్చారు. తప్పకుండా రేపు సోమవారం నాడు పదవి స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ప్రతి గల్లీకి వస్తా. మేము ఇచ్చినటువంటి హామీలు, గల్లుల అభివృద్ధి కానీ, డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, కొత్త పెన్షన్ల విషయం కానీ, వాళ్ళ అన్ని విషయాల్లో వాళ్ళ బిడ్డగా, వాళ్ళకు ఆలేరుకు సేవకుడిగా నేనుంటా. నా మీద నమ్మకంతో మీరంతా ఓట్లేసి గెలిపించిన మా గుట్ట ప్రజలకు, ఆలేరు ప్రజలకు 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా.